మన సబ్స్క్రైబర్స్ ఏదైతే ఎక్కువగా మెంబర్షిప్స్కి సంబంధించి డౌట్స్ అడుగుతూ ఉన్నారో సో దాన్ని క్లారిఫై చేయడం కోసమే ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. మనం మన తెలుగు వెబ్ గురు ఛానల్ ద్వారా జావా ఫుల్ స్టాక్ కానీ, పైథాన్ ఫుల్ స్టాక్ కానీ, ఏఐ టూల్స్ కానీ ఈ కోర్సెస్ అన్నీ కలిపి కూడా సో మెంబర్షిప్ అండర్లో మనం ఇస్తున్నామండి. మీరు కోర్స్ వైజ్గా మన దగ్గర పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మన యూట్యూబ్ ఛానల్లో జాయిన్ మెంబర్షిప్ జస్ట్ 479 రూపీస్ ఉంటుంది. సో అది మీరు తీసుకున్న మీకు 1 మంత్ మన దగ్గర ఉండే అన్ని కోర్సెస్ కూడా సో జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్కి సంబంధించి గిట్హబ్ కోపైలట్ కానీ సో ఇలా అన్ని కోర్సెస్ కూడా మీకు యాక్సెస్ అనేవి 1 మంత్ వస్తాయి. సో అలా కాకుండా నాకు 1 ఇయర్ యాక్సెస్ కావాలి అనుకుంటే మన వెబ్సైట్ teluguwebguru.in ఉంటుంది. అందులో మెంబర్షిప్స్ ద్వారా మీరు ఏదైతే మన ఛానల్లో మంత్లీ 479 మీరు పే చేస్తున్నారో అది 6 మంత్స్ అమౌంట్ 2874 రూపీస్కే మనం ఇక్కడ 1 ఇయర్ మెంబర్షిప్ మీకు ఇస్తున్నాము. సో మన దగ్గర ఉండే కోర్సెస్ అన్నీ 1 ఇయర్ మన పోర్టల్ ద్వారా మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. ఈ 1 ఇయర్లో కొత్త కోర్సెస్ ఏమి యాడ్ చేసినా కూడా అవి కూడా మీకు యాక్సెస్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇక ఎక్కువ మంది అడుగుతున్న డౌట్స్ ఏంటి అంటే మెంబర్షిప్ ఎలా జాయిన్ అవ్వాలి అని. ఓకే, సో మన 1 ఇయర్ మెంబర్షిప్ అయితే వెబ్సైట్లో డైరెక్ట్గా స్టార్ట్ లెర్నింగ్ క్లిక్ చేయడం ద్వారా మీరు మెంబర్షిప్ అనేది 1 ఇయర్ మెంబర్షిప్ అనేది జాయిన్ అయిపోవచ్చు. సో అలా కాకుండా మన ఛానల్ మెంబర్షిప్ మీరు తీసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో మీకు జాయిన్ లింక్ కనిపిస్తూ ఉంటుంది. జాయిన్ లింక్ క్లిక్ చేసి మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ ఛానల్ మెంబర్షిప్స్ గురించి ఎక్కువగా డౌట్ అడుగుతున్నది ఏంటంటే ఒకసారి తీసుకుంటే నెక్స్ట్ మంత్ ఆటోమేటిక్గా డెబిట్ అవుతుందా మా అమౌంట్ అని చెప్పి. సో ఒకటైతే గుర్తించండి, ఇది యూట్యూబ్ రన్ చేస్తున్నదండి, ఇది మేము టచ్ చేయము. సో కేవలం జస్ట్ యూట్యూబ్ ఇచ్చిన ఫీచర్స్ని మన ఇద్దరం యూజ్ చేసుకుంటున్నాం అంతే. ఓకే, సో కాబట్టి ఈ మెంబర్షిప్ అంతా కూడా జాయిన్ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి పే చేసిన అమౌంట్ యూట్యూబ్కే వెళ్తుంది. వాళ్ళే యాక్సెస్ అనేది ఇస్తారు. సో 1 మంత్ అవ్వగానే వాళ్ళే యాక్సెస్ అనేది కట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మంత్ డెబిట్ చేస్తారా అంటే మీరు ఒక స్టెప్ నేను చెప్తాను, అది మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ మంత్ ఆటోమేటిక్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా అమౌంట్ అనేది డెబిట్ అవ్వదు. అదేంటి అంటే మీరు జాయిన్ అయ్యేటప్పుడు సో ఏదైతే యూపీఐ యాప్ యూజ్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే యూజ్ చేస్తున్నారు అనుకుందాం. సో అందులో ఆటోపే అని ఒక సెట్టింగ్ ఉంటుందండి. ఆ ఆటోపే సెట్టింగ్లోకి వెళ్తే మీకు మన మెంబర్షిప్ ఎంట్రీ అక్కడ ఒకటి క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇంకా వాడు ఏం చేస్తాడంటే నెక్స్ట్ మంత్ అదే డేట్ వచ్చినప్పటికీ ఆటోపే అన్నది క్రియేట్ అయింది కదా, దీని నుండి ఎవ్రీ మంత్ అమౌంట్ అన్నది మన యూపీఐ నుండి డిడక్ట్ చేసుకుంటూ ఉంటాడు. సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఆ ఆటోపే ఎంట్రీని అక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేసేసారనుకోండి ఇంకా నెక్స్ట్ నుండి ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది అన్న సమస్యే ఉండదన్నమాట. ఓకే, సో కేవలం 1 మంత్కే పే చేస్తారు. 1 మంత్లో అన్ని కోర్సెస్ మీకు యాక్సెస్ వస్తాయి. సో ఏది కావాలంటే అది తీసుకుంటారు. గుర్తుంచుకోండి, మీరు ఆటోపే క్యాన్సిల్ చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది డెబిట్ అవ్వదు. ఇది ఫుల్ క్లారిటీ మా నుండి. ఓకే, సో అది కూడా ఆ కంట్రోల్ మా దగ్గర లేదు కాబట్టే మేము దాన్ని ఆటోమేటిక్ డెబిట్ అవ్వడం అనేది స్టాప్ చేయలేకపోతున్నాము. ఇది యూట్యూబ్ మేనేజ్ చేస్తుంది కాబట్టి. సో జస్ట్ ఆటోపే స్టాప్ చేసుకోండి, ఆటోపే ఎంట్రీ డిలీట్ చేసేయండి. మీకు ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ మంత్ నుండి అమౌంట్ అనేది డిడక్ట్ అవ్వదు. ఓకే, సో ఇక మన 1 ఇయర్ మెంబర్షిప్ అంటే ఇది మన పోర్టల్ మన చేతుల్లో ఉన్నటువంటిది. కేవలం మీరు 1 ఇయర్కే పే చేస్తారు 2874. 1 ఇయర్కే మీకు అన్ని కోర్సెస్ యాక్సెస్ వస్తుంది. 1 ఇయర్ అయ్యాక ఆటోమేటిక్గా యాక్సెస్ పోతుంది. అండ్ ఈ అమౌంట్ అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆటో డెబిట్ అవుతుందన్న సమస్యే దీనిలో ఉండదన్నమాట. ఓకే, సో ఇది మా సైడ్ నుండి మేము ఇస్తున్నటువంటి క్లారిటీ, ఇది గుర్తించండి. సో మీరు 1 మంత్ తీసుకోవాలన్నా తీసుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మన ఛానల్ ప్లేలిస్ట్స్లో మెంబర్షిప్స్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ ఉంది. ఇందులో క్లియర్గా ఆండ్రాయిడ్ నుండి ఏ విధంగా జాయిన్ అవ్వాలి, అలాగే ఐఫోన్ నుండి ఏ విధంగా జాయిన్ అవ్వాలి, ఆటోమేటిక్గా అమౌంట్ డిడక్ట్ అయిపోతే దాన్ని వెనక్కి ఎలా తెచ్చుకోవాలి, ఇదంతా కూడా మెంబర్షిప్స్ ప్లేలిస్ట్లో చేసి ఉంచాము. సో మీ అందరికీ అవేర్నెస్ ఇవ్వడం కోసం. అర్థమవుతుందా? సో కాబట్టి 1 మంత్ మెంబర్షిప్ తీసుకోవాలంటే తీసుకోండి, బట్ ఆటోపే ఎంట్రీ డిలీట్ చేసుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఓకే, సో అదే 1 ఇయర్ మెంబర్షిప్ కావాలి అనుకుంటే మన వెబ్సైట్కి వచ్చి ఇక్కడ మెంబర్షిప్స్ లింక్లోకి వచ్చి ఇక్కడ తీసుకోండి. సో
సో ఇదైతే మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఆటోమేటిక్గా డెబిట్ అన్న ఆప్షనే ఉండదు. 1 ఇయర్ మన దగ్గర ఉండే అన్ని కోర్సెస్ మీకు యాక్సెస్ వస్తాయి. సో ఈ 1 ఇయర్లో మనం కొత్త కోర్సెస్ ఏమైనా యాడ్ చేస్తున్నా అవి కూడా మీకు యాక్సెస్ అనేది వస్తూనే ఉంటాయి అన్నమాట. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఏదైతే కోర్స్ వైజ్గా ప్రతి కోర్సు సెల్ చేస్తూ ఇంకా నెంబర్ ఆఫ్ కోర్సెస్ వస్తూనే ఉంటాయి. ప్రతి కోర్స్ వైజ్గా తీసుకోవాలన్నా మీకు కూడా ఇబ్బంది కాబట్టి సో ఇది ఆలోచించి మెంబర్షిప్స్ తీసుకొచ్చాము. 479 మెంబర్షిప్తో మీరు తీసుకున్న 1 మంత్ అన్ని కోర్సెస్ మీరు యాక్సెస్ చేయొచ్చు. అలాగే 2874తో మీరు తీసుకున్న 1 ఇయర్ అన్ని కోర్సెస్ మీరు యాక్సెస్ చేయొచ్చు. అలా ప్రతి ఒక్కరికి కూడా మా కోర్సెస్ అందుబాటులో ఉండాలని చెప్పి ఈ విధంగా తీసుకురావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.